హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న ముక్క అల్లంని తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అల్లం అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 7-8 ఎండుమిర్చిని ఇంకా కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి ఒక టొమాటోని, ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలోనికి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల బెల్లం, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోనికి పోపు యాడ్ చేసుకోవాలి. పోపు యాడ్ చేసుకోకపోయినా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.